నమస్కారం. ఏవిఎం న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు చూద్దాం. తిరిగి స్వంత గూటికి చేరిన ఎర్రగడ్డ డివిజన్ నాయకులు సుమారు 50 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరిక. రాజనక్షత్రంలో సినీ నటులు మొక్కులు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సమస్యల పరిష్కారంకు రాజీలేని పోరాటం. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వేయరాని డాక్టర్లు. ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరికి కవర్ చేయాలి. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 మందికి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పి విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ సదాశివ తదితరులు ఉన్నారు. పవిత్ర కార్తీక పూర్ణమి సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి స్థానిక సినీ నటుడు వారాల దేవయ్య సహకారంతో వెండితెర హాస్య నటులు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చా రవి గారు తను నటించిన చిత్రం నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మరియు దర్శకులు బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 చిత్రం ఘన విజయం సాధించాలని వేములవాడ బద్దిపోచమ్మ తల్లికి రాజరాజేశ్వర స్వామికి మరియు భీమనకు తన కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది. రచ్చా రవితో పాటు సినీ నటుడు విలన్ పాత్రధారి తెలంగాణ మూవీ డిజిటల్ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ కె రామ్మోహన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వేములవాడ పుణ్యక్షేత్రంలను సందర్శించినందుకు గాను రచ్చా రవి గారికి, రామ్మోహన్ గారికి ఘనంగా సన్మానించి వారాల దేవయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రుతి మండలం కిష్టంపేట గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో 2008-2009 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తలుచుకున్నారు. చదువుకున్న పాఠశాలకు విద్యాబుద్ధుల సౌకర్యాలను తమ వంతు అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వినోద్, మధు, నాగరాజు, నాగేశం, నవీన్, రాజు, నరేష్, ప్రతాప్, కార్తిక్, రాజశేఖర్, సంగీత, రజిత, ప్రియాంక, సంపూర్ణ, పద్మశ్రీ, అనుష, మమత, శ్రీలత పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా 5వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన హరి అశోక్ కుమార్ను సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ టీబీసీ, జేఈసీ సంఘాల ప్రతినిధులు సన్మానించారు. ఆదివారం జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ బీసీసీల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి విశ్వనాథం, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి పీసీ హనుమంతరెడ్డి, కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు, టీడీబీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు కొండ లక్ష్మణ్, వివిధ సంఘాల నాయకులు పి అశోకరావు, బి రాజేశ్వర్, భూమాచారి, కస్తూరి, శ్రీమంజరి, గంగము, జలజ, బొబ్బటి కరుణ, సింగం, పద్మ తదితరులు పాల్గొన్నారు. జనగాం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు కుక్క కాటు వ్యాక్సిన్ వేయరాదట. పాలకుర్తికి చెందిన నాలి గౌతమ్ 6 సంవత్సరాల బాలుడిని కుక్క కరవడంతో తల్లిదండ్రులు శనివారం జనగాం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఉన్నా అది ఇవ్వడం రాదంటూ డాక్టర్లు వరంగల్ ఐజీఎంకు రిఫర్ చేశారట. దీంతో బాధితులు అర్ధరాత్రి 1 తర్వాత ఎంజీఎంకు వెళ్లి బాబుకు వ్యాక్సిన్ వేయించారు. డాక్టర్ల నిర్వాహకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోంతా తుఫాను నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్ణీత నమూనాలో తుఫాను నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు. పంచాయతీరాజ్
R&B రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు గురైందనే అంశాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని, తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత మరమ్మతులకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలతో సహా వివరాలను సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, నీటిపారుదల వివరాలను సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేయాలేలా చూడాలని కోరుకున్నారు.